ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. రోజు వారిలాగానే ఈరోజు కూడా మనం టీవీ స్క్రీన్లో మీరు చూస్తున్నారు. గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, మరి నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు తగ్గాయి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓవరాల్గా చూసుకుంటే మనం ఫిబ్రవరి 1 నుంచి ఈరోజు ఫిబ్రవరి 19 వరకు ఈ కొద్ది రోజుల్లోనే అప్రాక్సిమేట్లీ 10,000కు పైగా బంగారం తగ్గినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా అప్పుడే మార్కెట్ చాలా హైప్గా వెళ్ళిపోయింది. ఇక ప్రజెంట్ ఈ రోజు ఉన్న మార్కెట్ ధర చూసుకుంటే గోల్డ్ 24 క్యారెట్ అయితే ప్రస్తుతం నిన్నటికి ఇవాళకి పోల్చుకుంటే నిన్న 1,54,200 రూపాయలు ఉండగా ఈరోజు 1,56,490 రూపాయలు అయితే ఉంది. ప్రజెంట్ నిన్నటికి ఇవాళకి చూసుకుంటే 2,000 పెరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న బంగారం ఈరోజు 2,000 పెరగడంతో ప్రజెంట్ అందరూ కూడా గోల్డ్ షాప్స్ అన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. చాలామంది ఇదే కరెక్ట్ టైం ఖచ్చితంగా కొనుక్కోవాలని కూడా చెప్పుకోవచ్చు. ఇక 22 క్యారెట్ కూడా చూద్దాం ఒకసారి. 22 క్యారెట్ ఎంత ఉంది ఏంటి అనేది. ఇక 22 క్యారెట్తో పాటు 18 క్యారెట్ గోల్డ్ కూడా ఎంత ఉందనే చూద్దాం. నిన్నటికి ఇవాళకి 22 క్యారెట్ గోల్డ్ కూడా పెరిగిందనే చెప్పాలి. నిన్న చూసుకుంటే 1,41,350 రూపాయలున్న 22 క్యారెట్ల బంగారం ఈరోజు ప్రస్తుతం 1,43,450 రూపాయలు ఉంది. 2,100 రూపాయలు 2,100 రూపీస్ పెరగడం జరిగింది. అండ్ మోరోవర్లీ 18 క్యారెట్ గోల్డ్కి వచ్చేస్తే 18 క్యారెట్ గోల్డ్ కూడా కంప్లీట్గా 700 వరకు పెరిగింది. అయితే సో అది కూడా చూద్దాము. నిన్న రేట్ చూసుకుంటే 18 క్యారెట్ గోల్డ్ 1,15,650 1,15,650 రూపాయలు ఉండగా ఇక ఈరోజు మార్కెట్లో చూసుకుంటే 1,17,370 రూపాయలు ఉంది. ఓవరాల్గా నిన్నటికి ఇవాళకి 1,720 రూపాయలు తగ్గింది. గత కొద్ది రోజులుగా నిన్నటి వరకు తగ్గుముఖం పడుతున్న బంగారం ఒక్కసారిగా పెరగడంతో ప్రజెంట్ మళ్ళీ ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుందేమో అనుకొని అందరూ కూడా అటు షాప్స్ వైపు వెళ్తున్నారు. మెయిన్లీ ఎవరైతే యాజమాన్యాలకు సంబంధించిన ఓనర్స్, అదేవిధంగా అది ఏ జ్యువెలరీ ఓనర్ అయినా ఒకటే చెప్పుకొస్తున్నాడు, ఇంకా తగ్గుతుంది అని మీరు ఆశ పెట్టుకుంటున్నారు సరే, కానీ ఒక్కసారి ఆలోచించండి ఇంకా ఎలా తగ్గుతుంది. అండ్ ఈరోజు మనం ఇంకో విషయం కూడా మాట్లాడదాం. బంగారం రేట్లే కాదు, జస్ట్ ఇమాజిన్ 1,84,000 1,90,000 వరకు వెళ్ళింది 24 క్యారెట్ల బంగారం. అప్పుడు ప్రతి ఒక్కరూ కూడా 2 తులాలు 3 తులాలు 4 తులాలు ఉన్నారు. అంటే మనీ ఉన్న వాళ్ళు అమ్మో 2 లక్షలు దాటుతుందేమో అని చెప్పేసి అందరూ కూడా కొన్నారు. మరి ఇప్పుడు ఏమైంది? ఒక్కసారిగా జనవరి మంత్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 50,000కు పైగా తగ్గిపోయింది బంగారం. ఎందుకు ఇంతగానం సడన్గా? ఓకే, వాటెవర్ మార్కెట్ పరంగా తగ్గింది అదంతా ఓకే, కానీ ఇన్వెస్ట్ చేయండి అని చెప్పేసి జ్యువెలరీ షాప్ ఓనర్స్, అదేవిధంగా జ్యువెలరీ షాప్లో మార్కెటింగ్ వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేరు, మళ్ళీ బంగారం కొనలేరు అని చెప్పేసి అందరూ కూడా చెప్పారు. ఇక అందరూ ఎగబడి కొన్నారు. ఒకానొక సందర్భంలో షాపుల బయట క్యూలు, అది బంగారం బిస్కెట్ల కోసము, అదేవిధంగా చిన్న చిన్న నాణాలు, అది గ్రామ్ అయినా 10 గ్రాములైనా 100 గ్రాములైనా చాలామంది తీసుకోవడానికి లైన్లు కట్టి కూర్చున్నారు. అండ్ డిజిటల్ గోల్డ్ అనేది ఇంకా ఎక్కువైపోయింది. అసలు డిజిటల్ గోల్డ్ నిజంగానే బెనిఫిటా కాదా? ఒకసారి అది కూడా మాట్లాడు. డిజిటల్ గోల్డ్, ఇప్పుడు ఆ డిజిటల్ గోల్డ్కి సంబంధించి నిజంగా ఆ కంపెనీలో మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర అంత గోల్డ్ ఉందా? మార్కెట్లోనే అంత గోల్డ్ లేనప్పుడు మీరు ఒక డిజిటల్ యాప్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే కాకుండా అందులో 10 గ్రాములు 20 గ్రాములు కొంతమంది 30 గ్రాములు కొంటున్నట్టు. అంటే మీరు 3 తులాలు అందులో కొంటున్నారు అన్నప్పుడు రేపటి రోజు మీకు ఆ బంగారం కావాలి అని చెప్పి మీరు డిమాండ్ చేసినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారా అనేది బిగ్గెస్ట్ డౌట్. దీనికి సంబంధించి మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా ఏంటంటే డిజిటల్ గోల్డ్లో పెట్టండి, కానీ ఎంతవరకు? ఒక లిమిట్ వరకు. దాని తర్వాత ఓవర్ చేయకూడదు. దానికి సంబంధించి ఒక లిమిట్ ఉంటుంది. సరే, మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం పెడుతున్నారు, ఓకే డన్, పెట్టండి. కానీ అతి వినయం ఏదైనా సరే కొంచెమైనా చిన్న విషయంలో పెద్ద అతి అనేది దారుణంకే దారితీస్తుంది. సేమ్ ఇప్పుడు అదే అయింది. ఎవరెవరైతే డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేశారో ఒక్కసారిగా మార్కెట్ పడిపోవడంతో చాలా డ్రాస్టిక్గా రిజల్ట్స్ చూశారు. ఇక స్టాక్ మార్కెట్ కూడా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. ఓవరాల్గా అసలు 2026 మాత్రం అటు గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ కంప్లీట్గా ఒక వర్స్ట్ డేస్ అనే చెప్పాలి. అండ్ ఇప్పుడు సిల్వర్ రేట్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సిల్వర్ రేట్స్కి సంబంధించి ఇప్పుడు మొన్నటి వరకు గోల్డ్ ఏంటంటే 1,84,500 చిల్లర, అప్రాక్సిమేట్లీ 1,90,000 ఇస్ ద పీక్. ఇంకో 10,000 ఇంకో 12,000 పెరిగితే 2 లక్షలు ఇంకా పర్ఫెక్ట్గా. అప్పటికైనా కూడా మేకింగ్ ఛార్జులు, అదేవిధంగా దానికి సంబంధించి ఆ ఛార్జు ఈ ఛార్జు జిఎస్టీ తొక్క తోటకూర అంటే పక్క 2 లక్షలకు వచ్చేది.
కానీ ఆ టైంలో అందరు ఏమని మార్కెటింగ్ చేశారు? ఆ టైంలో కొన్న వాళ్ళందరికీ ఇప్పుడు లాసే కదా. ఎంతోమంది మహిళలు ప్రతిసారి బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తూ ఉంటారు. అలాంటి దాన్ని మీరు అలసుగా తీసుకొని అదే టైంకి సంబంధించి బంగారం ఇప్పుడే కొనండి, ఇప్పుడే కొనండి, అటు భర్తలకి సంబంధించి బ్యాంక్ మొత్తం ఖాళీ అయిపోయింది, జేబులు మొత్తం ఖాళీ. ఎందుకు? బంగారం కొంటే రేపటి రోజు ఫ్యూచర్ ఉంటుందని. బంగారం ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడు కొనకండి అని చెప్పేసి మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రతిసారి చెప్తా ఉంటారు. కానీ మనం ఎందుకు వింటాం? వై షుడ్ వి లిజన్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకు వినాలి? పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది అని వాళ్ళు అదే విధంగా మార్కెటింగ్ చేస్తారు. ఒకసారి సిల్వర్ ప్రైస్ కూడా చూద్దాం. ఈరోజు సిల్వర్ ప్రైస్ ఏ లెవెల్లో ఉంది ఏంటనేది. సో ఓవరాల్గా నిన్నటికి వాటికి వెండి ధరలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే వెండి ధరలు 10 గ్రాముల వెండి 2600, నిన్న 2700 ఇవ్వాలి, 100 రూపాయలు పెరిగింది. ఇక కంప్లీట్లీ 1000 గ్రాముల కేజీ బంగారం, కేజీ వెండి చూసుకుంటే ప్రజెంట్ కేజీ వెండి వచ్చేసి 2,70,000 ఈరోజు, నిన్న 2,60,000. ఒక్క రోజులోనే 10,000 పెరిగింది. కానీ ఇదే టైము ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి. ఇక సిల్వర్ గురించి ఇప్పుడే మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా తలపెన్నది, అమ్మ ఎందుకు కొన్నామరా నాయన చేసుకొచ్చారు. మరి సిల్వర్ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? సిల్వర్ అయితే పిచ్చి పట్టినట్టే కొన్నారు, పిచ్చి పట్టినట్టే కంప్లీట్గా. అసలు ఎందుకు కొన్నాము ఏమిటి అనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. లిటరల్లీ ప్రతి ఒక్కరు 3 లక్షలు అయింది, 4 లక్షలు కూడా అవుతుందేమో అని చెప్పేసి 3,50,000 ఆ రేంజ్లో ఉన్నప్పుడు అందరూ కూడా అప్రాక్సిమేట్ టన్నులు బంగారం ఉన్నారండి. టన్ అంటే పెద్దగా కూడా అందరు కలిసి కొన్న టన్ను వరకు వచ్చేదంట. అసలు సిల్వరే అంత లేదు మన దగ్గర, ఇంతగానో ఎందుకు కొంటున్నారు? మళ్ళీ సిల్వర్ ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు, దేనికి పనికిరాదు, ఆ సోకుకి పనికిరాదు. ఈ మధ్య కాలంలో ఏదో సిల్వర్ జ్యువెలరీ వస్తుందో 912 అని చెప్పేసి, అదేవిధంగా 916 అని చెప్పేసి, ఇవంతా ఫేక్ మొత్తం. అది ఎట్లా అంటే ఆ రోజు సోకు కోసం తప్ప దేనికి పనికిరావు. ఇంకోటి, ఈ మధ్య కాలంలో ఇటు సిల్వర్కి సంబంధించి అటు గోల్డ్కి సంబంధించి నగలకి సంబంధించి కట్టు బంగారం అని ఉంటుంది. అంటే ఇది జస్ట్ ఇమాజిన్ ఒక థిన్ వైరో లేకపోతే బ్రాస్లెట్ ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకోండి కొంచెంసేపటి వరకు. ఈ థిన్ దాని మీద ఇది మొత్తం సిల్వర్ ఉంటుంది, లేకపోతే కాపర్, లేకపోతే జింకో ఏదో ఒక అదర్ మెటల్స్ అన్నీ కలిపి ఒక చిన్నగా బ్రాస్లెట్ లాగా కోటింగ్ చేస్తారు. దాని మీద నుంచి అప్పర్ కోటింగ్ ఏదైతుందో దాన్ని మొత్తం గోల్డ్ షీట్, అంటే ఒక గోల్డ్ షీట్ని దాని మీద వేస్తూ ఉంటాం. 1 గ్రామ్ గోల్డ్ లాగా ఉంటుంది. ఇప్పుడు అందరు దాని వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు బంగారం మీరు ఒక చిన్న బిస్కెట్ కొన్నా లేకపోతే ఒక 1,00,000 రూపాయలు పెట్టినా రేపటి రోజు ఒక 75% వరకు రిటర్న్ వస్తుంది. కానీ కట్టు బంగారంలో మీకు 20% వస్తుంది. ఎందుకంటే దాని లోపల ఉండే కాపర్, అదేవిధంగా మిగతా మెటల్స్ ఏవైతే ఉంటాయో ఆ గోల్డ్ని అంతా గుంజేసుకొని దాంట్లో కలిపేసుకుంటాయి. అది ఎవరికి ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఇది తగ్గింది కదా అని చెప్పి సోకులకు పోయాట కట్టు బంగారం మీద పడుతున్నారు. ఎస్, మీరు కొనుక్కోండి, కొనుక్కోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ అది ఇన్వెస్ట్మెంట్గా మాత్రం తీసుకోవద్దు అని అయితే ప్రజెంట్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఓవరాల్గా జనవరి కంటే ముందు కొన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు లాస్లోనే ఉన్నారు. మరి ఇప్పుడు మార్కెట్లో కొనొచ్చా కొనకూడదా అంటే డిపెండ్స్. ఎందుకంటే మార్కెట్ చాలా డౌన్లో ఉంది. ఈ టైంలో కొంటే కొంచెం కొంత గొప్ప పెరిగింది అనుకోండి, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ దీనికంటే తగ్గే అవకాశం ఉందా అంటే 1,00,000 వరకు వస్తుందనే మార్కెట్ మాత్రం లేదు. 1,00,000 అయితే ఖచ్చితంగా పడకపోవచ్చు, కానీ 1,20,000 1,30,000 వరకు అయితే బంగారం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. కానీ నిన్నటికి వారికి చూసుకుంటే అప్రాక్సిమేట్ 2,000 వరకు పెరిగింది. కాబట్టి సో అది మీ ఊహకే వదిలేస్తున్నాను. మీకు పెళ్ళిళ్ళు ఉంటే సో బంగారం మీద ఇన్వెస్ట్ చేయండి, కానీ కట్టు బంగారం మీద ఇన్వెస్ట్ చేసే ముందు మీకు ఎక్కువ రిటర్న్స్ రావు అనేది గుర్తుపెట్టుకొని దానికి సంబంధించి అలక్సే మళ్ళీ మీరు ప్రతిసారి దానికి ఏంటంటే మళ్ళీ కోటింగ్ వేయించడం, దానికి పాలిషింగ్ చేయడం అంతా పెద్ద తలకాయ నొప్పి కూడా అయ్యే అవకాశం కూడా. సో సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళు, అదేవిధంగా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, కానీ సిల్వర్ అదేవిధంగా ఈ కట్టు బంగారం అయితే ఇన్వెస్ట్మెంట్కి పనికిరాదు. సో ఓవరాల్గా ప్రజెంట్ మార్కెట్లో ఉన్న రేట్స్ అయితే ఇవి. సో ఇవాళ రేట్ గురించి మీరు ఏమంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి.